కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల శ్రీ కోదండ రామాలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు నేడు ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్ రావు, వికాస తరంగిణి రాష్ట్ర బాధ్యులు యాదగిరి శేఖర్ రావులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు। మొదటగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ నెల 4వ తారీఖున ప్రారంభమైన సమ్మర్ క్యాంపు నేటితో ముగియనుంది। ఈ సమ్మర్ క్యాంపులో సుమారు 100 మంది విద్యార్థులకు భగవద్గీత, సాంస్కృతిక సాంప్రదాయాలు, భజన, కీర్తనలు, సమాజ సేవా కార్యక్రమాలు, ఆటలు, చిత్రలేఖనం, యోగా, నైతిక విలువలు, శ్లోకాలు వంటి అంశాలలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించారు। ఈ కార్యక్రమం సందర్భంగా చిన్నారులు నేర్చుకున్న శ్లోకాలను చదివి వినిపించారు। విష్ణు దశావతారాలను ఒక్కో విద్యార్థి ఒక్కో అవతారంలో చక్కగా తయారై వచ్చి ఆ అవతారం యొక్క విశిష్టతను అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేశారు। అనంతరం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు। ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, రాష్ట్ర సంఘం బాధ్యులు యాదగిరి శేఖర్ రావులు మాట్లాడుతూ ప్రతి ఏడులాగా ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంపును నిర్వహించామని, ఈ సమ్మర్ క్యాంపుకు పిల్లల నుండి చక్కటి ఆదరణ లభిస్తుందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది పిల్లలు పేర్లు నమోదు చేసుకుని సమ్మర్ క్యాంపులో పాల్గొనడం సంతోషదాయకమన్నారు। ఈ క్యాంపుకు పిల్లల్ని పంపించినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు। పిల్లలకు విద్యతో పాటుగా మానవతా విలువలు కూడా, హిందూ సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల అవగాహన కూడా కల్పించేందుకు ఇలాంటి క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంతగానో కృషి చేయనున్నట్టుగా వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో గౌతమ్ రావుతో పాటు యాదగిరి శేఖర్ రావు, మాజీ కార్పొరేటర్లు దుండిగాల మహేష్, రమేష్ రెడ్డి మరియు వికాస తరంగిణి బాధ్యులు, విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। పట్ల, తల్లిదండ్రుల పట్ల, దేశం పట్ల డ్రాయింగ్ కానీ, యోగా కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రజ్ఞ ద్వారా స్వామివారి మంగళాశాసనంతో నిర్వహించడం జరుగుతున్నది। 180 మంది పిల్లలు ఎన్రోల్ చేసుకున్నారు ఇక్కడ ఈ శాఖలో। చివరి వరకు ఒక 90 మంది పూర్తి స్థాయిలో నేర్చుకొని ఈరోజు వారందరికీ కూడా పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్ళకు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతున్నది। మా ప్రజ్ఞ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ రావు గారు చెప్పినట్టు ఇది ఒక సబ్జెక్టుగా ప్రతి స్కూల్లో తీసుకుంటే బాగుంటుంది। ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుస్తాయి। ఇంతకుముందు మన ఉమ్మడి కుటుంబాలలో పెద్దలు వాళ్ళకి తెలియజేసేది కానీ ఇప్పుడు ఎవరికి తెలవడం లేదు। ఓన్లీ మార్కుల కొరకు వాటి కొరకే తాపత్రయపడుతూ నడుస్తున్నది। ఈ విలువల గురించి సమాజంలో మనం ఎలా మెదలాలి, ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల, భూదేవి పట్ల, ప్రజల పట్ల, అందరి పట్ల మనం ఎలా ఉండాలని నేర్పదే స్వామివారి తపన। దాని కొరకు కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి సిలబస్ తయారు చేసి స్వామివారు సిద్ధం చేశారు। దాన్నంతా కూడా మేము మా ప్రయత్నంగా మా వంతు మేము సహకారం మేము చేస్తున్నాము। గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రామాలయంలో గౌతమ్ గారి ఆధ్వర్యంలో, గౌతమన్న గారి ఆధ్వర్యంలో వికాస్ తరంగిణి అట్లాగే ప్రజ్ఞా వికాసు, ముఖ్యంగా సమ్మర్ క్యాంప్ అనేది 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు అంటే భక్తి భావము, ఆధ్యాత్మికము, ముఖ్యంగా దేశభక్తి, ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరికి గౌరవాన్ని పెంపొందించే విధంగా, సామాజిక దృక్పథాన్ని పెంపొందించే విధంగా, దైవభక్తి, అలాగే తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా మనుషుల మధ్యలో ద్వేషం అనేది లేకుండా ఒక మానవత్వాన్ని, అలాగే ఒక దైవత్వాన్ని, రాక్షసతత్వాన్ని తీసివేసి ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ, వాత్సల్యము ఇవన్నీ కూడా నేర్పాలని ముఖ్య ఉద్దేశంతో స్వామి గారి సంకల్పం। దీనికి గాను ఈరోజు దాదాపు ఒక 10 వికాస్ తరంగంలో కరీంనగర్ పట్టణంలో ఈరోజు దాదాపు మే 1 నుంచి ఇప్పటి వరకు కూడా రేపు చివరి తేదీ ఉంది। మరి ఈ సందర్భంగా గౌతమన్న కేవలం కరీంనగర్ అనే కాకుండా వారి జోన్లో నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ ఈ 3-4 జిల్లాల్లో చాలా చక్కగా వీటినన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ